తోటకూర శనగపప్పు కలిపి వండిన కర్రీ ఎంత మంది తిన్నారో ముందు కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ లో కర్రీ వండుకుంటారు అని తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నా స్టైల్లో ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తా చూడండి. మా తోటలో వండిన తోటకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా. స్టవ్ పైన కడాయి పెట్టి 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నా. ఈ కర్రీకి మాత్రం స్పెషల్ టేస్ట్ ఇచ్చేది కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి మాత్రమే. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నా. ఓన్లీ తోటకూర మాత్రమే వండినప్పుడు పసుపు వేయను. తోటకూర వేసుకొని ఇలా ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పుని 1 అవర్ ముందే నానబెట్టి వేసుకుంటే సరిపోతుంది, కానీ నాకు ఆ టైం లేకపోవడం వల్ల హాఫ్ బాయిల్ చేసి వేసుకుంటున్నా. కర్రీని చూస్తుంటేనే మస్తు కలర్ఫుల్ గా ఉన్నది కదా, వండుతున్నప్పుడు అయితే స్మెల్ అదిరిపోయింది అసలు. పప్పు తోటకూర ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు రవ్వలు కూడా వేసుకోవాలి. తోటకూరని ఏ స్టైల్లో వండినా ఏ కాంబినేషన్ లో వండినా కూడా నేనైతే ఖచ్చితంగా చింతపండు రవ్వలు వేస్తా, లేకపోతే నాకు టేస్ట్ అనిపించదు. అవన్నీ మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని కారం కూడా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే.